సంత జ్ఞానేశ్వర్ మహారాజ్ జీవిత చరిత్ర. గోదావరి తీరాన ఆప్గాం అను గ్రామములో గోవింద్ పంత్, నీరూబాయి అను పుణ్య దంపతులు జీవిస్తుండేవారు. అనేక వ్రత ఫలితముగా వారికి ఒక కుమారుడు కలిగాడు. అతనికి విఠల్ పంత్ అని నామకరణం మొదలించారు. విఠల్ పంత్ చిన్నతనము నుండి భగవద్భక్తి కలవాడు. హరికథలు జరుగు ప్రదేశములకు వెళ్ళి హరినామ సంకీర్తన చేయుచుండెడివాడు. అతనికి యుక్త వయస్సు వచ్చింది. తల్లిదండ్రులు వివాహ ప్రయత్నం చేశారు. విఠల్ పంత్ మనసు భగవంతుని పావన చరణములందే లగ్నమై ఉన్నందున అతనికి వివాహాది విషయముల యందు ఇచ్చ లేకుండా పోయింది. ప్రపంచము పైననే విరక్తి ఏర్పడింది. మనసులో తీవ్ర వైరాగ్యం ఉదయించింది. తల్లిదండ్రుల అనుమతి బడిసి తీర్థయాత్రలు చేయడానికి బయలుదేరాడు. అనేక తీర్థక్షేత్రమును దర్శించి పూనా సమీపమున గల ఆలంది అని పుణ్యక్షేత్రమునకు వచ్చాడు. అచ్చట సిద్ధేశ్వరాలయమున బస చేశాడు. భగవద్దర్శనార్థం ఆలయమునకు వచ్చిన భక్తులలో సిద్ధోపంత్ అను గృహస్థ భక్తుడున్నాడు. సిద్ధోపంత్ విఠల్ పంతును చూశాడు. ఈ యువకుడు వైరాగ్యవంతుడైన వినయమూర్తిగా సిద్ధోపంత్కు గోచరించాడు. సిద్ధోపంత్ విఠల్ పంతును సమీపించి వివరాలు ప్రశ్నించి తెలుసుకొన్నాడు. విఠల్ పంత్ వైరాగ్య జీవనాన్ని గూర్చి ఆలకించిన సిద్ధోపంత్ సంతుష్ట చిత్తుడయ్యాడు. తమ ఇంటికి అరుదించి ఆతిథ్యాన్ని స్వీకరించవలసినదిగా కోరగా విఠల్ పంత్ సరేనని సిద్ధోపంతును అనుసరించాడు. విఠల్ పంతును సత్కరించి విందారగింప చేశాడు సిద్ధోపంత్. భోజనానంతరము విఠల్ పంత్ దగ్గర ఆసీనుడై అతడు బోధించిన సూక్ష్మ ఆధ్యాత్మిక రహస్యాలను శ్రవణం చేసి తృప్తి చెందాడు సిద్ధోపంత్. ఆనాటి రాత్రి సిద్ధోపంత్కు స్వప్నంలో పాండురంగుడు దర్శనమిచ్చి తన కుమార్తె అయిన రుక్మాబాయిని విఠల్ పంత్కిచ్చి వివాహం చేయమని, ఆమె గర్భమున జనించు శిశువులు లోక కళ్యాణమునొనర్చు జ్ఞానులగుదరని తెలియచేశాడు. సిద్ధోపంత్ మేలుకొని స్వప్న వృత్తాంతమును విఠల్ పంత్కు తెలియచేసి తన కుమార్తె అయిన రుక్మాబాయిని పరిణయమాడమని కోరాడు. వివాహాది విషయములందు అనురక్తి లేని విఠల్ పంత్ అందులకు అంగీకరించలేదు. ఆ స్వప్న వృత్తాంతము యథార్థమైనచో పాండురంగడు తనకేల తెలియచేయలేదని ప్రశ్నించాడు. భగవానుడు తనకు తన స్వప్నంలో తెలియచేసినచో అంగీకరించగలనని తెలిపెను. మరునాటి రాత్రి స్వప్నంలో విఠల్ పంత్కు పాండురంగడు దర్శనమిచ్చాడు. సిద్ధోపంత్ కుమార్తె రుక్మాబాయిని వివాహం ఆడవలసిందనియు, ఆమె గర్భమున 4 జ్ఞానులు జన్మించగలరనియు తెలుపుగా విఠల్ పంత్ భగవదాజ్ఞను శిరోధార్యంగా భావించి వివాహమునకు సమ్మతించి రుక్మాబాయిని పరిణయమాడాడు. వివాహమైన కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఆయనను సంతానము కలుగలేదు. విఠల్ తీవ్రంగా మనోవేదనకు గురయ్యాడు. స్వప్న సందేశానికై నిరీక్షిస్తూ తన బ్రతుకును వృధా చేసుకోవడం భావ్యం కాదనిపించింది. వయస్సు గతించి శరీరం శిథిలమయ్యేలోగా భగవదానుభూతిని పొందలేనిచో జీవితమే నిరర్ధకమని భావించి ఒకనాటి రాత్రి అందరూ నిద్రించుచుండగా ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళిపోయాడు. తిరిగి కాశీక్షేత్రం చేరాడు. అక్కడ రామానంద స్వామిని దర్శించి వారి వద్ద శిష్యుడుగా చేరాడు. తన గృహస్థ జీవమును గూర్చి కళత్రమును గూర్చి రామానంద స్వామి ప్రశ్నించగా అబద్ధము చెప్పి వారి వద్ద సన్యాసాశ్రమం స్వీకరించాడు. సన్యాస దీక్షానంతరము విఠల్ పంత్కు చైతన్యాశ్రమ స్వామి అని రామానంద స్వామి నామకరణం చేశారు. కొంతకాలం గడిచిన తరువాత ఆశ్రమ బాధ్యతలు చైతన్యాశ్రమ స్వామికి అప్పగించి కొందరు శిష్యులను వెంట పెట్టుకొని తీర్థయాత్రలకు బయలుదేరారు రామానంద స్వామి. తీర్థక్షేత్రాలు దర్శిస్తూ ఆలంది గ్రామానికి వచ్చారు. యతివరేణ్యులు తమ గ్రామానికి అరుదించారన్న వార్త వినగానే ఆలంది గ్రామస్తులంతా వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు.
సిద్ధోపంతు తన కుమార్తె రుక్మాబాయిని వెంట నిడుకొని స్వామి దర్శనానికి వచ్చారు. రుక్మాబాయి స్వామి పాదాలకు వినమ్రతతో నమస్కరించింది. రుక్మాబాయి భక్తి శ్రద్ధలకు సంతసించి పుత్రవతీ భవ అని ఆశీర్వదించారు రామానంద స్వామి. ఆ మాట వినగానే రుక్మాబాయి ఫొక్కు నవ్వింది. ఆమె నవ్వు రామానంద స్వామిని కలతపెట్టింది. అలా నవ్వడానికి కారణాన్ని ప్రశ్నించారు రామానంద స్వామి. సిద్ధోపంత్ జరిగిన వృత్తాంతమంతా వివరించి చెప్పారు. వివరాలన్నీ సేకరించిన తరువాత రామానంద స్వామికి సందేహం కలిగింది. తన దగ్గర సన్యాసాశ్రమం స్వీకరించిన చైతన్యాశ్రమ స్వామియే ఈమె భర్త అయి ఉండవచ్చని గ్రహించారు. తనతో అబద్ధము చెప్పి తన గృహస్థ జీవనమును మరుగుపరిచి సన్యాసము స్వీకరించారని అర్థం చేసుకున్నారు. సిద్ధోపంతును రుక్మాబాయిని వెంటబెట్టుకొని కాశీనగరం చేరారు. సంతానం లేని గృహస్థుడు భార్య అనుమతి లేకనే సన్యాసము స్వీకరించుట దోషమనియు అట్టి శిష్యునకు సన్యాస దీక్ష నొసంగిన గురువు కూడా అపచారము చేసిన వాడేనని తెలిపి చైతన్యాశ్రమ స్వామికి నచ్చ చెప్పి గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వహించవలసిందని ఆనతిచ్చి విఠల్పంత్, సిద్ధోపంత్, రుక్మాబాయిలను ఆశీర్వదించి ఆలందీ గ్రామంకు పంపేశారు. విఠల్పంత్ ఆలంది చేరి గృహస్థ జీవనాన్ని ప్రారంభించాడు. ఆలందీ గ్రామ ప్రజలంతా విస్తుపోయారు. సన్యాసి తిరిగి గృహస్థాశ్రమంలో ప్రవేశించడం అనుచితమని భావించారు. విఠల్పంత్ భ్రష్టుడయ్యాడని నిర్ణయించారు. అతని ముఖం చూడడానికి కూడా వారి మనసు అంగీకరించలేదు. వర్ణానికే అప్రతిష్ట తెచ్చాడని నేరారోపణ చేశారు. విఠల్పంత్ చేసిన పని ధర్మ వ్యవస్థని చావు దెబ్బ కొట్టిందని భావించారు. అతనితో ఎవరూ మాట్లాడకూడదని నిర్ణయించారు. చివరకు కులం నుంచే వెలివేశారు. కొంతకాలానికి సిద్ధోపంత్ మరణించాడు. విఠల్పంత్, రుక్మాబాయి ఇరువురే మిగిలారు. సంఘ జీవనంలో వారికి సముచిత స్థానం లేదు. జీవచ్ఛవాల్లా బ్రతకవలసి వచ్చింది. విఠల్పంత్ ఆలోచించాడు. ఇక ఆలందిలో ఉండడం సబబు కాదనిపించింది. వెంటనే ఒక అరణ్య ప్రదేశంలో ప్రవేశించి అచ్చట ఒక చిన్న కుటీరాన్ని ఏర్పరచుకుని జీవించసాగాడు. గ్రామంలో ప్రవేశించి భిక్ష తీసుకుని వెళ్ళి అరణ్య ప్రదేశంలో భార్యాభర్తలు జీవిస్తుండేవారు. కొంతకాలానికి వారికి సంతానం కలిగింది. 3 కుమారులు, 1 కుమార్తె కలిగారు. పెద్దవానికి నివృత్తి దేవుడని, రెండవ వానికి జ్ఞానేశ్వరని, మూడవ వానికి సోపాన్ అని, అమ్మాయికి ముక్తాబాయి అని నామకరణం చేశారు. పాండురంగని వరప్రసాదంగా జన్మించిన ఈ 4 పిల్లలు చతుర్వేదాలుగా కనపట్టసాగారు. మృదుభాషణము, సదాచార జీవనము, పెద్దల ఎడ పూజ్య భావము, నిరంతర హరినామ సంకీర్తనము వారికి ఉగ్గుపాలతో అబ్బినవి. వారు ఎంత సుగుణశీలరైనను సంఘ దృష్టిలో దోషులుగానే పరిగణింపబడుతూ వచ్చారు. తండ్రి చేసిన తప్పిదానికి అమాయకులైన ఆ పిల్లలను అవమానపరిచేవారు. తన బిడ్డలకు ఏర్పడిన ఈ దీనావస్థను చూసి తల్లిదండ్రులు లోపల కుమిలిపోయేవారు. త్రయంబకేశ్వరంలో జరిగే రథోత్సవములో పాల్గొనడానికి తన పిల్లలను, భార్యను వెంట పెట్టుకొని బయలుదేరాడు విఠల్పంత్. రథోత్సవ వైభవమును కనులారా వీక్షించి తిరిగి వచ్చునప్పుడు మార్గమధ్యంలో ఒక పులి గాండ్రించుట వినిపించింది. నడుస్తున్న ప్రజలంతా చల్లా చెదురయ్యారు. విఠల్పంత్ భార్యా పిల్లలను వెంట పెట్టుకొని ఒక సురక్షిత ప్రాంతం చేరాడు. కానీ విఠల్పంత్ జ్యేష్ఠ కుమారుడైన నివృత్తి తప్పిపోయాడు. నివృత్తి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక గుహలో ప్రవేశించాడు. ఆ గుహలో గోరఖ్నాథుని శిష్యుడైన గహినీనాథ్ తపమాచరించుచుండెను. నివృత్తిని చూడగానే గహినీనాథ్ అతనిని ఆశీర్వదించి దీక్ష నొసగి
శ్రీకృష్ణుని దివ్య లీలలను గానం చేయుచు నామ ప్రభావాన్ని ప్రజలలో ప్రచారము గావించుచు జీవించమని తెలియచేసెను. నివృత్తి గహనీనాథుచే ప్రభావితుడై నాద్ సంప్రదాయంలో చేరి నివృత్తి నాథుగా మారెను. గురువుగారి వద్ద సెలవు తీసుకొని స్వగృహము చేరి తన సోదరుడైన జ్ఞానదేవుల వారికి దీక్ష నొసంగెను. గురువు సోదరుడైన నివృత్తినాథుని వద్ద నుండి గ్రహించిన జ్ఞానమును జ్ఞానేశ్వర్లు సోపాన్కు ముక్తాబాయికి తెలియచేసి దీక్ష నొసంగిరి. దినదిన ప్రవర్ధమానమవుతున్న తన పిల్లలకు ఉపనయన సంస్కారము చేయించవలయునని విఠల్ పంతు సంకల్పించాడు. తన అభీష్టమును ప్రధాన పురోహితులకు విప్రోత్తములకు తెలియచేయగా వారు అందులకు నిరాకరించారు. ఆశ్రమ భ్రష్టత్వము పొందిన విఠల్ పంత్ శిక్షార్హుడనియు చేసిన తప్పిదనమునకు ప్రాయశ్చిత్తము చేసుకొనవలయుననియు విఠల్ పంత్ చేసిన అపరాధమునకు నదిలో దూకి మరణించుటయే ప్రాయశ్చిత్తమని నిర్దాక్షిణ్యముగా తెలియచేశారు. వారి మాటలను ఆలకించిన విఠల్ పంత్ తీవ్రంగా ఆలోచించాడు. తన మనుగడ వలన బుద్ధిమంతులైన తన పిల్లలకు అపకీర్తి లభించుచున్నదనియు తాము మరణించినచో వారి బ్రతుకులు బాగుపడునేమోనని భావించాడు. బ్రతికి చేయలేని సహాయము మరణించి చేయగలమని భావించి భార్యను వెంటబెట్టుకొని అలహాబాదు వెళ్ళి భార్యా సమేతుడై త్రివేణి సంగమంలో దూకి మరణించారు. ఆహా, సంఘ జీవనమా! తోటి మనిషిని నిర్దాక్షిణ్యంగా హింసించి చంపే పైశాచిక సమాజమా! ధర్మశాస్త్రాలను అభివృద్ధికి సోపానులుగా గుర్తించకపోగా తోటి వ్యక్తి భుజాలపై ఎక్కి స్వారీ చేయడానికి ఉపయోగించే పరికరాలుగా మలచుకున్న నిర్దయ దౌర్భాగ్య సంఘమా! సాటి మనిషి దుఃఖాన్ని తొలగించలేని కర్కశ మానవుడు కైవల్యం చేరుతాడా? మంచిని వంచే నరహంతకులు ధర్మ నిర్వాహకులా? కాదు, మతం పేరిట చలామణి అయ్యే విద్రోహ శక్తులు. తమ స్వార్థ జీవనానికి మతాన్ని ఆటబొమ్మగా ఉపయోగించుకునే చండాలులు. కుల ప్రాతిపదికతో సమాజ వికాస వృక్షాన్ని కోకటి ప్రేళ్లతో సహా పెకిలించి భగవంతుని దృష్టిలో నీచులుగా వ్యర్థ జీవులుగా చిత్రింపబడ్డ రాక్షసులు. తల్లిని తండ్రిని పోగొట్టుకున్న 4 పిల్లలు చెట్టును విడిచిన పక్షులుగా మిగిలిపోయారు. ఈ స్వార్థ సమాజంలో నిరాధారంగా మిగిలిపోయారు. ముక్కు పచ్చలారని వయసులో బ్రతుకుబాటను స్వహస్తాలతో నిర్మించుకోవలసిన పరిస్థితికి గురైన అమాయక జీవులు. తల్లిదండ్రులు మరణించారు. తమకు ఉపనయన సంస్కారం జరిపింపవలసిందని జ్ఞానదేవుల వారు ప్రధాన పురోహితుల వద్దకు వెళ్ళారు. నివృత్తి, సోపాన్, ముక్తాబాయ్ వెంట నడిచారు. ప్రధాన పురోహితుని గృహద్వారం వద్ద జ్ఞానదేవుల వారిని పురోహితులు అడ్డగించారు. శుద్ధి సంస్కారము లేనిదే ప్రధాన పురోహితుని చూచుటకు వారికి అర్హత లేదని చెప్పారు. ఆ మాటలు వినగానే నివృత్తినాథుడు ముందుకు వచ్చి, నా పేరు నివృత్తినాథుడు, ప్రవృత్తితో నాకు పని లేదు అన్నాడు. నేను జ్ఞానదేవుడను, చైతన్య స్వరూపము ఎదిగిన వాడను అన్నాడు జ్ఞానదేవుడు. సోపాన్ ముందుకు వచ్చి, నన్ను సోపాన్ అంటారు, సర్వులను భగవన్నామందు లయించునట్లు చేసి ముక్తిధామమునకు సోపానములు ఏర్పాటు చేయవాడును అని తెలిపెను. వచ్చి రాని ముద్దు పలుకులతో, నేను ముక్తాబాయిని, అందరికీ ముక్తి ద్వారమును తెరుచుట నా పని అని ముక్తాబాయి చెప్పింది. ఆ మాటలు విని ఆశ్చర్యచకితులైన పురోహితులు ఆవేశ పరులై దారిన పోతున్న దున్నపోతును చూసి, అదిగో అది దున్నపోతు,
దాని పేరు జ్ఞానదేవు. నీవు ఆ దున్నపోతు సమానమేనా అని జ్ఞానదేవుల వారిని పురోహితుడు ప్రశ్నించాడు. జ్ఞానదేవుల వారు నవ్వుతూ, సందేహము వలదు, అందరిలోనున్నది ఒకే చైతన్యము. నీవు ఉపాధిని చూస్తూ అధిష్టాన వస్తువును దర్శించలేకున్నావు. భ్రాంతిలో లేని వస్తువును ఉన్నట్లు గాంచుచున్నావు. సమ్మోహింపబడిన అంతఃకరణతో ఉన్న వస్తువును లేనట్లు భావించుచున్నావు. స్వప్న ప్రపంచంలో నివసించే నీ మనుగడకు స్వస్తి చెప్పి ఒక్కసారి మేలుకో, సత్య దర్శనమవుతుంది. మేలుకొన్న వానికి కలలు రావడం అసంభవం కదా అన్నారు జ్ఞానదేవుల వారు. ఏమిటి, మాకే జ్ఞానమును బోధించుచున్నావా? అందరిలో ఉన్నది ఒకే చైతన్యమైనచో ఆ దున్నపోతు మాట్లాడగలదా అని గద్దించాడు పురోహితుడు. జ్ఞానదేవులు నిశ్చల చిత్తముతో, మీరు బ్రహ్మవేత్తలు, మీది సత్యవాక్కు, మీ నోటి నుండి వచ్చిన మాటలు వృధాగా పోవు. దున్నపోతు మాట్లాడుట ఏమీ, వేద మంత్రాలనే ఉచ్చరించగలదు అని వెళ్ళి తన హస్తమును దున్నపోతు శరముపై ఉంచాడు. వెంటనే శృతిబద్ధంగా వేద మంత్రాలను దున్నపోతు ఉచ్చరించసాగింది. అందరూ నివ్వెరపోయారు. ఆ ఆశ్చర్యమును చూచుటకు ప్రజలంతా గుమిగూడారు. ప్రధాన పురోహితుడు కూడా వచ్చి చూసి నిర్ఘాంతపోయాడు. జ్ఞానదేవులు దైవాంశ సంభూతులని గ్రహించారు. జ్ఞానదేవుల వారు తన హస్తమును దున్నపోతు శిరస్సు నుండి తీయగానే వేద మంత్రోచ్చారణ ఆగిపోయింది. ప్రధాన పురోహితుడు సమ్మతించి వారికి ఉపనయనము చేయించాడు. ఒకనాడు ముక్తాబాయి రొట్టెలు తయారు చేయుటకు మట్టి కుండలు కొనుటకు సంతకు వెళ్ళింది. కుండలను కొన్నది. విశోభ అనే ధనికుడు అక్కడకు వచ్చాడు. ముక్తాబాయిని చూడగానే అతడు కోపోద్రిక్తుడయ్యాడు. సన్యాసి సంతానమైన ఈ నలుగురు పిల్లలు గ్రామానికి అపఖ్యాతిగా ఉన్నారు. వీరికి ఎవరూ ఏ సహాయము చేయకూడదు. వీరిని ఈ గ్రామంలో లేకుండా చేయాలి అని విరుచుకుపడి ముక్తాబాయి చేతిలో ఉన్న కుండలను పగలకొట్టాడు. ముక్తాబాయి దుఃఖవదనంతో గృహానికి చేరింది. సోదరులను చూసి విలపించింది. కారణం అడిగి తెలుసున్న జ్ఞానదేవుల వారు, ముక్త, దుఃఖించకు, నా వీపుపై రొట్టెలు తయారు చేయి అని జ్ఞానేశ్వరులు వంగి కూర్చొని యోగాగ్ని ప్రజ్వలింపచేశారు. వీపు అగ్ని వలె ఎర్రబడింది. నోటి వెంబడి మంటలు వస్తున్నాయి. ముక్తాబాయి జ్ఞానేశ్వరుల వీపుపై రొట్టెలు కాల్చెను. ఈ సంఘటనను కిటికీ ద్వారా చూస్తున్న విశోభ పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. జ్ఞానదేవులు సాక్షాత్తు నారాయణ స్వరూపమని భావించాడు. వెంటనే లోపల కరుదించి తన తప్పిదమును క్షమించమని జ్ఞానదేవుల పాదాలపై పడ్డారు. తనను క్షమించి కృపచూపమని ప్రార్థించాడు. జ్ఞానదేవుల వారు చిరునవ్వు నవ్వి విశోభాను ఆశీర్వదించి అతనికి ఉపదేశం ఇవ్వమని ముక్తాబాయికి చెప్తాడు. ముక్తాబాయి విశోభాకు ఉపదేశం ఇస్తుంది. ఈ విశోభాకేచరుడే నామదేవుల వారికి గురువై ఉపదేశం ఇస్తారు. ఒకనాడు ముక్తాబాయి స్నానమాచరించడానికి నదికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి తలుపు వేసి లోపల గడియ పెట్టి ఉంటుంది. ముక్తాబాయి తలుపు తట్టుతుంది. లోపలున్నవారు తీయలేదు. అనేక సార్లు తడుతుంది, అయినా తీయలేదు. కారణం ఆవిడికి అంతుపట్టలేదు. ఇంటి కిటికీని ఎక్కి లోపలకు చూసింది. జ్ఞానదేవుల వారు ఒక మూల కూర్చొని విషాదంతో ఉన్నారు. తాను భిక్షకు వెళ్ళినప్పుడు భ్రష్ట సన్యాసి పుత్రుడు అని ఒక దుర్మార్గుడు హేళన చేయగా
మానసికంగా గాయపడిన జ్ఞానదేవులు దుఃఖపూరిత హృదయంతో ఇంటిలో కూర్చొని గడియ వేసుకున్నాడు. ఎన్నిసార్లు పిలిచినను తీయలేదు. ముక్తాబాయి జరిగిన విషయమేమిటో జ్ఞాన దృష్టితో గ్రహించింది. వెంటనే ఒక అభంగమును భావగర్భితంగా పాడింది. దీనినే ద్వారకీర్తన అంటారు. తటిచే అభంగమని మరాఠీ భాషలో చెప్తుంటారు. నిర్మలమైన అంతఃకరణ కలిగి ఇతరుల అపరాధములను క్షమించువాడే సన్యాసి. క్రోధముతో ప్రపంచము నిప్పులా దహించుకుపోతుంటే శాంతముతో జలములా చల్లగా జీవించే వాడే సాధువు. పరుషవాక్కులతో ప్రజలు తనను బాధించినప్పుడు వాటిని సముచిత సలహాలుగా తలచువాడే యోగి. భగవంతుడనే ఒక దారముతో నేయబడిన వస్త్రమే ఈ ప్రపంచము. జ్ఞానేశ్వర తలుపు తీయుము అని ముక్తాబాయి గానం చేయగానే ఆనందముతో జ్ఞానదేవులు వారు తలుపు తీశారు. ముక్తాబాయి జీవించిన కాలం 18 సంవత్సరాలే. అంత చిన్న వయస్సులో అద్భుత మహిమలను ప్రదర్శించింది. కవయత్రి అయి అభంగాలు రచించింది. ఆమె వ్రాసిన అభంగాలు చాలా వరకు లభ్యం కాకుండా కాలగర్భంలో కలిసిపోయినవి. ప్రస్తుతము 60 అభంగములు మాత్రము లభించుచున్నవి. మహారాష్ట్ర దేశంలో ముక్తాబాయి అగ్రస్థానాన్ని ఆక్రమించి ఉన్నది. మహాత్ముల మహిమలను ప్రదర్శించరు. వారికి అలాంటి చౌకబారు ప్రదర్శనల యందు అనురక్తి ఉండదు. ఆయనను కొన్ని క్లిష్ట సమస్యలు ఎదురైనప్పుడు, దుస్సంఘటనలు తలెత్తినప్పుడు ధర్మ సంస్థాపనార్థం మహాత్ముల గుండా కొన్ని మహిమలు జరుగుతూ ఉంటాయి. అలా వారు ప్రదర్శించేవి కొన్ని అయితే భగవానుడు వారి ద్వారా వ్యక్తం చేసేవి మరికొన్ని. నీటి మీద అలలు వచ్చిపోయినట్లు వారి మహిమలు వచ్చిపోతుంటాయి. వారు మాత్రం సముద్రం వలె చెలించరు. ఒక బ్రాహ్మణుడు తన గృహములో జరుగు పితృశ్రాద్ధమునకు నివృత్తి, జ్ఞానదేవ్, సోపాన్, ముక్తాబాయిలను ఆహ్వానిస్తాడు. ఆహ్వానము అనుసరించి వీరు వెడతారు. జ్ఞానదేవ్ సోదరులను చూడగానే పురోహితులు కోపోద్రిక్తులై, ఈ భ్రష్ట సంతానం ఇక్కడున్నచో మేము ఉండము, వెళుతున్నాము అని చెప్పి ఎంత చెప్పినా వినకుండా వెళ్ళిపోయారు. బ్రాహ్మణుడు నిమంత్రణ జరపడానికి కిన్నుడయ్యాడు. వెంటనే జ్ఞానదేవుల వారు, మీకేమీ భయం వలదు, మీ పితృదేవతలు స్వయంగా వచ్చి భుజించెదరు, మీరు యథావిధిగా కార్యక్రమమును నిర్వహించుడని తెలిపారు. అమితానందభరితుడైన ఆ బ్రాహ్మణుడు స్నానమాచరించి సకల భక్ష్యములను సిద్ధము చేసెను. జ్ఞానదేవుల వారు మంత్రాక్షతులు చల్లి పితృదేవులను ఆహ్వానించగా ఆ గృహమంతయు దివ్య వెలుగులతో శోభించింది. దేవతా శరీరధారులై పితృదేవతలు వచ్చి దర్శనమిచ్చారు. బ్రాహ్మణుని హృదయం ఆనందంతో సముద్రంలా పొంగింది. బ్రాహ్మణుడు పితృదేవతలకు నమస్కరించి వారి పాదములు కడిగి పూజ చేసి భోజనమును వడ్డించగా పితృదేవతలు ఆరగించారు. తదనంతరము దక్షిణ తాంబూలాదులు సమర్పించి సాష్టాంగ నమస్కారము చేయగానే పితృదేవతలు అంతర్ధానమయ్యారు. బ్రాహ్మణుడు నిగ్రహించుకోలేని ఆనందముతో జ్ఞానదేవుల పాదాలపై పడి పరవశించిపోయాడు. ఈ దృశ్యాన్నంతా బయట కిటికీ గుండా వీక్షిస్తున్న పురోహితులు లోనికి వచ్చి తమ అపరాధమును మన్నించమని జ్ఞానదేవుల వారిని ప్రార్థించారు. జ్ఞానదేవుల వారు నివృత్తి, సోపాన్, ముక్తాబాయిలతో కలిసి తీర్థయాత్రలకు బయలుదేరారు. పండ్రీపురంలో సదా నామ సంకీర్తనతో తన్మయత్వం చెందే పౌండ్రంగ భక్తుడు నామదేవుని దర్శించి అతనిని కూడా వెంటబెట్టుకుని తీర్థయాత్రలు చేయవలనని సంకల్పించి పండ్రీపురం చేరుతారు. నామదేవుల వారి భక్తి శ్రద్ధలను చూసి వారు చేయు సంకీర్తనను ఆలకించి జ్ఞానదేవులు తృప్తి చెందుతారు. చంద్రభాగా నదిలో స్నానమాచరించి విఠలనాథుని పవిత్ర ఆలయంలో ప్రవేశిస్తారు. ఆలయ ద్వారములో నిలబడగానే
జ్ఞానదేవులు పారవశ్యంతో గానం చేస్తుండగా నామదేవుల వారు ఆనంద బాష్పాలను రాల్చారు. భక్త మండలంతయు పులకాంకితులయ్యారు. భక్త మండలితో అహ్మదాబాద్ జిల్లాలో నివాసి అనే గ్రామమునకు వస్తారు జ్ఞానదేవుల వారు. అచ్చట సచ్చిదానంద బాబా అను అతడు నయముగాని వ్యాధితో బాధపడుచుండుట జ్ఞానదేవుల వారు చూశారు. సచ్చిదానంద బాబా కర్మ పరిపక్వమై రోగ విముక్తుడు కావలసిన క్షణము వచ్చింది. జ్ఞానదేవుల వారు తన పవిత్ర హస్తముతో స్పర్శించగానే తన రోగము అదృశ్యమైనది. బాబా వెంటనే జ్ఞానదేవుల వారి పాదాలపై పడి శిష్యుడయ్యాడు. అక్కడ ఒక దేవాలయంలో కూర్చొని భగవద్గీతపై జ్ఞానదేవుల వారు ప్రవచించడం ప్రారంభించారు. భక్తులు అసంఖ్యాకముగా హాజరై శ్రవణానందముగా ఆలకించారు. ఆ ఉపన్యాసాలను సచ్చిదానంద బాబా గ్రంథస్థం చేశారు. దానికి భావార్థ దీపిక అని నామకరణం చేశారు. ఆ గ్రంథమే తరువాత జ్ఞానేశ్వరి అను పేరుతో వెలువడింది. ఈ గ్రంథము మరాఠీ భాషలో భగవద్గీతకు వ్యాఖ్యానము. చక్కటి ఉపమానములతో జ్ఞాన, యోగ, కర్మ, భక్తి మొదలగు యోగములన్నిటినీ సమన్వయం చేస్తూ జ్ఞానదేవుల వారు అందించిన ఈ గ్రంథము పరమ పవిత్రమై ఉన్నది. మహారాష్ట్ర దేశంలో ప్రతి గృహములో కూడా ఈ గ్రంథము దర్శనీయము. జ్ఞానదేవుల వారి చరిత్రలో మరొక అపూర్వ సంఘటన ఉన్నది. ఈ సంఘటనలో అద్భుత మహిమను ప్రదర్శించి చూపారు జ్ఞానదేవుల వారు. చాంగదేవుడు అనే ఒక యోగి ఉండేవాడు. యోగ మార్గంలో పయనించి అతడు అనేక సిద్ధులు గడించాడు. జ్ఞానదేవుల వారు తన పరిసర ప్రాంతమునకు వచ్చి ఉన్నారని విని జ్ఞానదేవుల వారిని దర్శించాలని అభిప్రాయపడ్డాడు. జ్ఞానదేవుల వారికి ఒక ఉత్తరము రాసి శిష్యుని ద్వారా పంపాలని అభిప్రాయపడ్డాడు. వ్రాయడానికి ఉత్తరము తీసుకున్నాడు. వ్రాయడానికి ఉపక్రమించాడు, కానీ వ్రాయలేకపోయాడు. జ్ఞానదేవుల వారిని ఎలా సంబోధించాలో తనకు అర్థం కాలేదు. పూజ్యులని సంబోధించుటకు అహంకారం అడ్డు వచ్చింది. చిరంజీవి అని అంతటి జ్ఞానిని సంబోధించటం సభ్యత కాదని అనిపించింది. ఎంత ఆలోచించినను మరొక మార్గము కనిపించలేదు. ఏమీ వ్రాయకుండా ఖాళీ ఉత్తరాన్ని తన శిష్యుని ద్వారా జ్ఞానదేవుల వారికి పంపాడు. జ్ఞానదేవుల వారు ఆ ఉత్తరాన్ని తీసుకొని చూశారు. విషయం అర్థం చేసుకున్న జ్ఞానదేవుల వారు నవ్వును ఆపుకోలేకపోయారు. చాంగదేవుడు ఇంకా ఖాళీగానే ఉన్నాడన్నమాట అని పరిహాసంగా మాట్లాడింది ముక్తాబాయి. చాంగదేవునికి జ్ఞానబోధ చేస్తూ ఆ ఉత్తరంలోనే 64 శ్లోకాలు వ్రాసి పంపారు జ్ఞానదేవుల వారు. దీనినే చాంగదేవ పచాసి అంటారు. జ్ఞానదేవుల వారు పంపిన ఉత్తరములోని విషయమును చాంగదేవుడు చదువుకున్నాడు. భావార్థమును గ్రహించలేకపోయాడు. చివరకు జ్ఞానదేవుల వారిని దర్శించడాన్ని నిర్ణయించుకున్నాడు. జ్ఞానదేవుల వారికి తన యోగ శక్తులను ప్రకటించి చూపాలని భావించి ఒక పులిపై ఆసీనుడై కొరడాగా చేతిలో తాచుప్రామును ధరించి జ్ఞానదేవుల వారి దర్శనానికి వస్తాడు. అదే సమయానికి జ్ఞానదేవులు, నివృత్తినాథుడు, సోపాన్, ముక్తాబాయిలు ఒక చిన్న గోడపై కూర్చొని శాస్త్ర చర్చ చేస్తుంటారు. చాంగదేవుడు వ్యాఘ్రముపై ఆసీనుడై రావడం జ్ఞానదేవుడు చూస్తాడు. అతనికి గుణపాఠం నేర్పాలని భావించి తాము ఆసీనులై ఉన్న గోడను కదిలించి ఎదురుగా వెళ్ళి చాంగదేవును ఆహ్వానిస్తారు జ్ఞానదేవుల వారు. చాంగదేవుడు జ్ఞానదేవుల వారి మహిమను చూసి దిగ్భ్రాంతి చెందుతాడు. క్రూర జంతువైనను వ్యాఘ్రము చైతన్యముతో నడిచే ప్రాణి, కానీ జడమైన కుడ్యమును నడిపించడము అద్భుత మహిమాన్విత కార్యము. వెంటనే చాంగదేవుడు దగ్గరకు వచ్చి జ్ఞానదేవులు పాదాలపై పడి
జ్ఞానభిక్ష కోరతాడు. చాంగదేవుని హృదయంలో దాగి ఉన్న అహంకార శేషమును కూడా నిర్మూలించదలిచాడు జ్ఞానదేవుడు. చాంగదేవ, నీ కొరకు ప్రాణాన్ని ఇవ్వగలిగే వారు ఎవరైనా ఉన్నారా? ఉపదేశ సమయంలో ప్రాణదక్షిణ కావలసి ఉన్నది అని చెబుతారు జ్ఞానదేవులు వారు. స్వామి, నాకు కొన్ని వేల మంది శిష్యులు ఉన్నారు. అవసరమైతే నా కొరకు ప్రాణాల్ని అవలేలుగా ఇవ్వగలరు అని చాంగదేవుడు చాటి చెప్పాడు. అయితే రేపు ఉదయానికి ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిని తీసుకొని రమ్ము, రేపు ఉదయమే నీకు ఉపదేశం ఇవ్వబడుతుంది అని జ్ఞానదేవులు వారు తెలిపారు. చాంగదేవుడు బయలుదేరి వెళ్ళాడు. తన శిష్యగణాన్నంతా కలుసుకున్నాడు, విషయం తెలియజేశాడు. కానీ తన కోసం ప్రాణత్యాగం చేయడానికి ఎవ్వరూ సమ్మతించలేదు. పైగా స్వార్థపరుడని దూషించసాగారు. చాంగదేవునిలో చక్కటి పరివర్తన కలిగింది. హృదయం ఆవేదనతో నిండిపోయింది. ఈ ప్రపంచంలో ప్రకటించబడే అభిమానులు ఎండమావులలో నీళ్ల వంటివని గ్రహించాడు. ఈ ప్రపంచములో ప్రకటించబడే అభిమానాలు ఎండమావులలో నీళ్ల వంటివని గ్రహించాడు. జ్ఞానదేవుల వారి వద్దకు వెళ్ళి నమస్కరించి, తన కొరకు ప్రాణత్యాగం చేసేవారు ఒక్కరు కూడా లభించలేదనియు, తన శిరస్సునే సమర్పించగలననియు చాంగుదేవుడు తెలియచేస్తాడు. జ్ఞానదేవులు వారు నవ్వుతూ, బలి జరిగిపోయింది. అహంకారాన్ని బలి ఇవ్వడమే నిజమైన త్యాగము. నీ అహంకారం సమూలంగా నశించిపోయింది. నీవు దీక్షను గ్రహించుటకు అర్హుడవైతివి అని చెప్పి ముక్తాబాయిని ఉపదేశమివ్వమని తెలియచేశాడు. ముక్తాబాయి చాంగదేవునికి ఉపదేశమిచ్చి ఆశీర్వదించింది. ఆధ్యాత్మిక ప్రచారము చేయుచు ముముక్షులను సక్రమ మార్గంలో నడిపిస్తూ యాత్ర పూర్తి చేసుకొని జ్ఞానేశ్వర్ల వారు భక్త బృందముతో ఆలంది చేరారు. అక్కడ తన సోదరుడు గురువు అయిన నివృత్తినాథుని ప్రేరణచే అనుభవామృతము అను గ్రంథమును రచించారు. తన 21వ ఏట భక్తులందరూ గాంచుచుండగా జీవ సమాధి అయ్యారు. చేతిలో జపమాలను పట్టుకొని భగవద్గీత 9 అధ్యాయమును పారాయణ చేసి, చేతిలో జపమాలను పట్టుకొని భగవద్గీత 9వ అధ్యాయమును పారాయణ చేసి సమాధిలో పద్మాసనస్థుడై ధ్యానములో నిమగ్నమయ్యాడు. నివృత్తినాథుడు ఆ సమాధిపై రాతి బండ నుంచి సమాధి చేశాడు. నివృత్తినాథుడు ఆ సమాధిపై రాతి బండను ఉంచి సమాధి చేశాడు. జ్ఞానేశ్వరుల వారు ఆ సమాధి యందు సజీవులై ముముక్షులకు మార్గదర్శకులై ఉన్నారని అనంతకోటి భక్తజన విశ్వాసము. జై వాసుదేవ.